వాళ్ళు రీసెంట్గా మ్యారీడ్ కూడా అయ్యారు. ఆయన తర్వాత ఇక్కడ ఒక మంగళాట్ పిఎస్ లిమిట్లో ఒకటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంచెం ఫైనాన్షియల్ క్రంచెస్తో వాళ్ళ మైండ్లో ఇది వచ్చింది. అది సేమ్ ప్లాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఆకాష్కి కూడా చెప్పడం జరిగింది. సో ఇద్దరు ఈ దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు. ఇంతకుముందు కూడా 16th జూలైలో కూడా ఒకసారి వాళ్ళు ట్రై చేశారు, బట్ అప్పుడే సక్సెస్ కాలేదు. సో 17th జూలై నైట్లో వాళ్ళు ఇద్దరు అక్కడ వచ్చి ఈ లైట్ పవర్ స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత ఈ బాత్రూమ్ నుంచి ఈ గ్రిల్ రిమూవ్ చేసి లోపల ఎంట్రీ చేశారు. ఆ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు లోపల ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు. ఆ గోల్డ్ ఐటమ్స్ దొంగతనం చేసి వాళ్ళు బయటకు వచ్చారు. ఈ మొత్తం ప్రాపర్టీ ఈ హరీష్ ఆకాష్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో మన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ అని అన్ని వర్కౌట్ చేసి మనకి యాక్యూజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు, అది కూడా టోటల్ గా రికవర్ చేయడం జరిగింది. జూబ్లీ టాస్క్ ఫోర్స్ మరియు బంజారా హిల్స్ పోలీస్ ఒక జాయింట్ ఆపరేషన్ లో ఈ నెల 17 and 18 జూలై ఇంటర్వ్యూ నైట్ లో జరిగిన ఎజిబై నైట్ ఆఫెన్స్ లో 2 మెంబర్కి అప్రెంట్ చేయడం జరిగింది. ఈ బంజారా హిల్స్ లిమిట్ లో ఉన్న గ్రూప్ కృప ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది ఒకటి జ్యువెలరీ మేకింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో 17 and 18 ఇంటర్వ్యూ నైట్లో ఎస్బీఐ నైట్ జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 1 kg 28 grams ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ స్టోలన్ అయింది. సో అప్పుడే ఇమీడియట్గా మన కేసు రిజిస్టర్ చేసి మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు బంజారా హిల్స్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో అండ్ అవైలబుల్ ఎవిడెన్స్ పైన సీసీటీవీ ఫుటేజ్ పైన వర్కౌట్ చేసి ఈ 2 అక్యూజ్కి ఈరోజు మంగళాట్ పిఎస్ లిమిట్ నుంచి అప్రెంట్ చేయడం జరిగింది. ఈ 2 అక్యూజ్ పేరు సోన్ కాంబ్లే హరీష్, అది నేటివ్ ఆఫ్ బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక స్టేట్, అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ బ్రదర్ సోన్ కాంబ్లే ఆకాష్, వాళ్ళు కూడా బీదర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. సో ఇద్దరు ఇక్కడ ఈ ప్లాన్ చేసి ఈ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉన్న వాష్రూమ్లో బ్యాక్ సైడ్ నుంచి గ్రిల్ రిమూవ్ చేసి అక్కడ నుంచి ఎంట్రీ చేసి లోపల ఉన్న ఆఫీస్లో ఉన్న ఈ గోల్డ్ ఐటమ్కి థెఫ్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మన ఈ టాస్క్ ఫోర్స్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీలో 7 గోల్డ్ నెక్లెస్ ఉన్నాయి, అది డిఫరెంట్ సైజెస్, టోటల్ 877 grams ఆఫ్ నెక్లెస్, తర్వాత 7 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్, అది 151 grams ఆఫ్ ఇయర్ రింగ్స్. సో టోటల్ 1 kg 28 grams గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులో జరిగిన ఫ్యాక్ట్స్ అంటే ఈ మెయిన్ అక్యూజ్ హరీష్, ఈ సేమ్ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో లాస్ట్ 3 సంవత్సరం నుంచి పని చేస్తున్నారు యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇంతకుముందు వాళ్ళు ఖజానా జ్యువెలరీలో కూడా పని చేశారు. అండ్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ ఈ షాప్లో యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తున్నారు. వాళ్ళ రెగ్యులర్ వర్క్ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ డిఫరెంట్ రిటైల్ షాప్లో చూపించేయడం, వాళ్ళకి సేల్ చేయడం, వాళ్ళ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం, ఇది రెగ్యులర్గా జరుగుతుంది. మొత్తం ఐటమ్స్ ఇప్పుడే సీజ్ చేసి ఈరోజు ఈ బోత్ యాక్యూస్ను మేము జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నాము. మన ఈ రెగ్యులర్గా ఇలాగా ఆఫెన్స్ జరుగుతుంది. సో మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ ఎస్పెషల్లీ జ్యువెలరీ షాప్ ఓనర్స్, తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళకి కూడా మన సైడ్ నుంచి రిక్వెస్ట్, అది మీరు ఎవరైనా ఇది జాబ్లో అక్కడ యాజ్ వర్కర్గా పెడుతున్నారు, వాళ్ళ కొంచెం క్రాస్ వెరిఫై చేయాలి. లోకల్ పోలీస్ స్టేషన్కు వాళ్ళ యాంటీసిడెంట్, వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయండి. లాగా అది కాకుండా అది చేయలేదు ఇలాగా ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఈ పర్సన్ కూడా లాస్ట్ 3 సంవత్సరం నుంచి అక్కడ పని చేస్తున్నారు, చాలా నమ్మకం కూడా గెయిన్ చేశారు అది ఓనర్. తర్వాత ఈ ఆఫెన్స్ చేశారు. సో మన ఈ మొత్తం జ్యువెలరీ షాప్ ఓనర్, జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ఓనర్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓనర్ అందరూ కొంచెం జాగ్రత్త ఉండాలి. అండ్ మీ వర్కర్స్కి రెగ్యులర్గా యాంటీసిడెంట్ వెరిఫికేషన్ చేయాలి, క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయాలి, సో దట్ మన ఇలాగా క్రైమ్ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ మొత్తం టాస్క్లో మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యాజేందర్, ఎస్ఐ జాహేద్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ చాలా మంచిగా పని చేశారు. మరియు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్హెచ్ఓ అండ్ డిఐ కవియుద్దీన్ కూడా చాలా మంచిగా పని చేశారు. సో నేను నా సైడ్ నుంచి, మన సిపి సజ్జనార్ సార్ సైడ్ నుంచి అందరికీ కాంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. పాత కేసెస్ ఏంటి మన డీటెయిల్గా ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు, దీంట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం పాత కేసెస్ లేదు సార్. వాట్ వాస్ ద ప్లాన్ సార్?
To whom they wanted to sell? అది మెల్టింగ్ చేసి వాళ్ళ మనీ డబ్బులు కోసం. అది వాళ్ళ కొంచెం ఇప్పుడు రీసెంట్ గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రీసెంట్ గా పెళ్లి కూడా అయింది, పెళ్లిలు కూడా చాలా ఖర్చు అయింది. సో కొంచెం అప్పు పెరిగింది కోసం ఇది వాళ్ళ మైండ్ లో వచ్చింది. ఇప్పుడే వాళ్ళకి 33,000 రూపీస్ సాలరీ ఉంది. సో అది సఫిషియెంట్ లేదు, కొంచెం యాక్వా చేయాలి, ఆ ఉద్దేశంతో బ్రదర్ తో ప్లానింగ్ చేసి ఇది ఎగ్జిక్యూట్ చేశాం. Sir, ఆ రోజు లాబీ హరీష్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రీ ప్లానింగ్ లో ఉన్నారు. ఆ సేమ్ డే వాళ్ళు ఆఫీస్ లో ఏదైనా ఉండి వాళ్ళు ఓపెన్ చేసి పెట్టారు. సో అక్కడ లాక్ చేయలేదు, ఆఫీస్ లాకర్ లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఆ లాకర్ ఓపెన్ చేసి పెట్టారు. ఓన్లీ ఈ మొత్తం కంపెనీ సీలింగ్ లో ఉంది, అది డోర్ లాక్ ఉంది. సో వాష్రూమ్ నుంచి లోపల ఎంట్రీ చేసి ఆఫీస్ లాకర్ ఆల్రెడీ ఓపెన్ ఉంది, దీని నుంచి అది దొంగతనం చేశారు. హరీష్ పని చేస్తున్నారు, డెలివరీ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, మనీ కూడా కలెక్ట్ చేస్తున్నారు, ఓనర్ కూడా చాలా నమ్మకం ఉంది, వాళ్ళకి కూడా తెలియదు. సో రెగ్యులర్ గా పని లాగా వాళ్ళు చేశారు. అంటే ఇంటికి దగ్గరికి పెట్టారు, ఇంటి దగ్గర ఇది ఐడిగా పెట్టారు. సార్ ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇద్దరు పేర్లు ఇచ్చారు సార్ ఓన్ లేదు, అది ప్రాపర్ గా డ్రిల్ ఓపెన్ చేసి అన్ఆథరైజ్ ఎంట్రీ చేసి హెచ్బి లాగా ఎనీ హార్డ్ కోర్ రెగ్యులర్ ఆఫెండర్స్ లాగా కనిపించారు. బట్ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అని అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత 1 day బిఫోర్ మూవ్మెంట్, 2 day బిఫోర్ మూవ్మెంట్ రేకి చేయడం అన్ని మొత్తం మనకు క్యాచ్ అయింది. ఆ టవర్ లొకేషన్స్, తర్వాత కెమెరా లొకేషన్స్ అన్ని మొత్తం వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ పైన డౌట్ వచ్చింది. మా షాప్ లో పనిచేసి 3 years ఇప్పుడు ఎక్కడ పనిచేస్తారు? ఇప్పుడే 3 years నుంచి అక్కడ పని చేస్తున్నారు. ఇంతకు ముందు ఖజానా జ్యువెలరీలో పని చేశారు. సార్ అఫెన్స్ అది ఇక్కడ ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు కూడా మీకు యాక్సెసిబుల్ ఉంది. వాళ్ళిద్దరు మీరు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఇనిషియల్లీ కూడా మన ఇంట్రోగేట్ చేశారు, అప్పుడు ఏం క్లూ రాలేదు. తర్వాత మేము కొన్ని టెక్నికల్ లో పోయాను, టెక్నికల్ లో మన కొన్ని షార్ట్ ఎవిడెన్స్ వచ్చింది, ఆ ఎవిడెన్స్ పైన మళ్ళీ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో అది కన్ఫ్యూస్ అయింది.